సౌలు దావీదు ఫిలిష్తీనికి ఎదురుగా పోరు చూసినప్పుడు ఆయన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవరి కుమారుడని అడుగుగా, అబ్నేరు, రాజా నీ ప్రాణం తోడు నాకు తెలియదనను. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, ఎబ్రోన్ ప్రార్థనా మందిరం ప్రతాపం కొరకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. దాసుని షేత్ గారిని బట్టి, సిస్టర్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన బిడ్డల కొరకే స్తోత్రాలు. సందీప్ని బట్టి, జతపరిచిన భార్యను బట్టి స్తోత్రాలు. వారికి ప్రేమించి అనుగ్రహించిన కుమార్తెను బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు. మరి ప్రభావ సందీప్ చెల్లెలు కూడా మంచి వారం జరుగుతూ సహాయపడుతున్న కృప చూపించండి. దైవల తండ్రి కుటుంబాన్ని మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. దావీదన్నట్లుగా దైవల తండ్రి నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపండుగా అన్నట్లు ప్రభావ మీ నిత్యమైన ఆశీర్వాదంలో షేత్ గారిని కుటుంబాన్ని భద్రపరుస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో బాధ్యత గల సహోదరులు, విశ్వాసులు, యవనస్తులు అందరి కొరకే ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏదైనా ఏర్పాటు చేయబడిన యవనస్తుల కుడిని బట్టి స్తోత్రములు, వచ్చిన వారందరి కొరకే స్తోత్రములు. ప్రభావ నిష్ప్రయోజకుని, బలహీనుని, చేతగానివాడు నేను కూడా మీ సన్నిధిలో మీ ప్రియులతో కలిసి మీ వాక్యాన్ని కొన్ని తలంపులు పంచుకోవడానికి సహాయపడినందుకే ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. నన్ను తగ్గించుకుంటూ హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడిని యేసునామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. 1వ సమూయేలు 17వ అధ్యాయము 55వ వచనంలో ఈ యవ్వనుడు అనేటువంటి మాట సౌలు అంటా ఉన్నాడు అబ్నేరుతో, ఈ యవ్వనుడు యవన కుమారుడు. ప్రభు చిత్తమైతే కొంతమంది యవనస్తుల గురించి ఈ రోజు మనం దావీదు గురించి చూద్దాం. రానాయన దినాల్లో ప్రభు తన చిత్తానుసారాన్ని బట్టి మిగతా వారి గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా యవ్వనుడు అంటే ఇక్కడ దావీదు గురించి రాబడినటువంటి మాట. దావీదు జీవితంలో ఉన్నటువంటి ఒక 5 లక్షణాలని మీ ముందుకు తీసుకుని వస్తారు. మొట్టమొదటి లక్షణం ఇక్కడే 17వ అధ్యాయంలోనే 1వ సమూయేలు 37వ వచనం. 1వ సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పు. అందుకు సౌలు పొమ్ము, యెహోవానికి తోడుగా ఉండును గాక దావీదుతో అనెను. ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, నన్ను రక్షించిన యెహోవా. ఆ చిన్న మాట మనం గమనిస్తే మొట్టమొదటి దావీదు యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి, ఒక దావీదు యొక్క జీవితమే కాదు, మన జీవితంలో కూడా అన్నిటికంటే ఈ లోకంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే రక్షించబడ్డం. ఆర్ యు బోర్న్ అగైన్? భక్సింగ్ గారి సహవాసాల్లో మొట్టమొదటి హెబ్రోన్లో పాద్యనాల బోసు ఇప్పుడు కూడా అడుగుతున్నారో లేదో తెలియదు, కానీ పాద్యనాలు ఎవరైనా హెబ్రోన్కి వెళ్ళగానే మొట్టమొదటి ప్రశ్న వాళ్ళు వేసేది ఏంటంటే ఆర్ యు బోర్న్ అగైన్? లేకపోతే అక్కడ భక్సింగ్ గారి ఆ రూమ్ ముందు రాయబడిన మాట ఏంటంటే హ్యావ్ యు రెడ్ యువర్ బైబుల్ టుడే? ఈ రోజు నీ వాక్యాన్ని బైబిల్ ఎట్లా ఓపెన్ చేసి ఉంచి ఈ రోజు నీ వాక్యాన్ని చదివావా అని రాసి ఉంటుంది. సంగతి ఏంటంటే అంటే దేవుని యొక్క వాక్యానికి లేకపోతే రక్షణకు ప్రాముఖ్యతనిస్తాం కదా మనం జనరల్ గా. సంగతి మనం రక్షించబడ్డామా అనేదే ప్రాముఖ్యమైన ప్రశ్న. దావీదు అంటా ఉన్నాడు, నన్ను రక్షించిన యెహోవా. రక్షణ పొందిన అనుభవం అనేది ప్రతి విశ్వాసికి లేకపోతే ప్రతి మనిషి కూడా అది మ్యాండేటరీ, ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్ కదా. అపోస్తుల కార్యంలో రాయబడింది, ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడా లేదండి, బతిమాలుకుంటున్నాడా లేదు, ఆజ్ఞాపించుచున్నాడు. హీస్ కమాండింగ్, ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే రక్షింపబడుట, రక్షణ పొందుట, లేదంటే మారు మనసు పొందుట. అది మొదటి ఫస్ట్ స్టెప్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి మారు మనసు, రక్షణ అనేది పొందాలి. ఏమిటి రక్షణ అంటే, మారు మనసు అంటే? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. చెరసాల నాయకుడు అంటాడు కదా, మంచి ప్రశ్న అడుగుతాడు చెరసాల నాయకుడు పౌల్ని. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం. 30-31. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాలు. వారిని వెలుపలికి తీసుకువచ్చి నేనేమి చేయవలనని అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసముంచును, అప్పుడు మేము నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మంచి ప్రశ్న ఉంది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? ఏం చేయాలా రక్షణ పొందుటకు? ఒక కొబ్బరికాయ కొడితే సరిపోద్దా? పూలు ఇస్తే సరిపోద్దా? లేకపోతే మన ఏదైనా డబ్బులు చందా పెట్టి వేసేస్తే సరిపోద్దా? పాస్టర్ గారికి బట్టలు పెడితే సరిపోద్దా? లేకపోతే ఒక మందిరం కడితే సరిపోద్దా? ఇవన్నీ కాదు. అంటే క్రియల ద్వారా రక్షణ అనేది రాదు. రక్షింపబడిన తర్వాత క్రియలు చేయాలి, రక్షణ కోసం క్రియలు చేయవు. రక్షణ కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్నాడు పౌలు, అయ్యలారా నేనేం చేయాలి రక్షణ పొందాలంటే అని అడుగుతుంటే పౌలు చెప్తున్నాడు,
జస్ట్ బిలీవ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. దేవునికి వాక్యంలో ఉంది చూడండి, మార్క్స్ వార్త 8వ అధ్యాయము 36వ వచనం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనము? సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? అది మనం ఈ లోకంలో సంపాదించుకోవడానికి మనం పరిగెడతా ఉంటాం. బ్రతకడానికి డబ్బులు కావాలి, కానీ డబ్బులే ఇంపార్టెంట్ కాదు. అంటే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, తినడం కోసం బతుకుతాం, బతికేది ఎందుకంటే తినడం కోసం కాదు. అట్లా బతికేది ఎందుకంటే డబ్బులు సంపాదించడం కోసం కాదు. అవసరమైనంత వరకు ప్రభు కృపను బట్టి ఉద్యోగం ఇంకోటో ఏదో చేసుకుంటాం. మిగతా సమయంలో ప్రభు కొరకే మన సమయాన్ని కేటాయించినప్పుడు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టము అని దేవుని వాక్యం చెప్తుంది. సర్వలోకాన్ని సంపాదించుకున్నప్పటికీ, అంటే కార్లు, మేళ్ళు, బిద్దులు ఇవన్నీ ఎన్ని సంపాదించుకున్నా మన ప్రాణం కనుక పోయిందనుకోండి, ధనవంతుడు అంటారు కదా, నా ఆస్తి, నా ప్రాణము, నా ధాన్యము, నా కొట్లు ఇవన్నీ ఇప్పి ఏం చేస్తాడంట? ప్రాణంతో తిని త్రాగు సుఖించి అనుకుంటాడు. దేవుడేమన్నాడు? వెర్రివాడా నీ ప్రాణం అడుగుతున్నాడు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరో అవుతాయన్నాడు. మనం సర్వలోకాన్ని సంపాదించుకోవచ్చు, యేసు ప్రభుని సంపాదించుకోలేకపోతే, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, నరకానికి వెళ్ళిపోతాం. అది విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది దుర్లభమైన సంగతి. దావీదు జీవితంలో ఉన్న మొట్టమొదటి శ్రేష్ఠ ఈ యవ్వనుడైన దావీదు జీవితంలో కలిగి ఉన్న మొట్టమొదటి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఇదే, నన్ను రక్షించిన యెహోవా. అది మొదటి. రెండవ శ్రేష్టమైన లక్షణం చూడండి, 1వ సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చి, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతను త్రోసివేస్తున్నాను. మనుషులు పైరూపం లక్ష్య పెట్టదు, కానీ యెహోవా హృదయమును లక్ష్య. దేవుడు ఏం లక్ష్య పెడతాడంట? హృదయాన్ని లక్ష్య పెడతాడు. అతని రూపాన్ని కానీ అతని ఎత్తుని కానీ లక్ష్య పెట్టడు. ఎవరిది? ఆ దావీదు యొక్క అన్నలది. యెషయాకి 8 మంది కదా కుమారులు, అందులో ఏలియాబు వచ్చాడు, లేకపోతే అబీనాదాబు వచ్చాడు, లేకపోతే షమ్మా, ఇట్లా వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు సమూయేలు ఏమనుకుంటున్నాడు? వీళ్ళే యెహోవా అభిషేకించిన వారు. ఎందుకని? వాళ్ళు సైన్యంలో పనిచేస్తున్నారు, మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు? మంచి దేహదారుఢ్యం కలిగి ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, అతని ఎత్తుని, అతని రూపాన్ని లక్ష్య పెట్టవద్దు, నేను త్రోసివేశాను. దేవుడు ఏం లక్ష్య పెడుతున్నాడు? హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. మన మనసు, మన అంతరంగం చూస్తాడు దేవుడు, మన పై రూపాన్ని చూడడు. పై రూపం ఎలా ఉన్నప్పటికీ గాడ్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ అబౌట్ యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్. అది సంగతి ఏంటంటే ఇక్కడ దేవునికి నచ్చినటువంటి హృదయం ఎవరిలో ఉందంటే దావీదులో ఉంది. దావీదు యొక్క హృదయం లేక దావీదు యొక్క మనస్సు ఎలాగుంది అనేది మనం చూస్తే అదే రెండో సంగతి. మొదటి సంగతి, నన్ను రక్షించిన యెహోవా. యవ్వనుడైన దావీదు రక్షింపబడినవాడు, అంటే దేవునిని సంపాదించబడినవాడు. రెండవది, దావీదు యొక్క హృదయం ఎలాగుంది? దావీదు యొక్క హృదయం ఎలాగుందంటే చూడండి, 23వ కీర్తన 6వ వచనం. సామ్ 23:6, 23:6. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. 27వ అధ్యాయము 4వ వచనం. 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసం. ఈ 2 వచనాలు మీరు చూస్తే ఇక్కడేమో నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపబోతున్నాను అన్నాడు. 23వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే చిరకాలము యెహోవా మందిరంలో అంటున్నాడు. చిరకాలం మందిరంలో అంటున్నాడు. రెండవ సందర్భంలో నా జీవితకాలం అంతా అంటున్నాడు. ఇంకొక సందర్భం చూస్తే దావీదు యొక్క జీవితం, 2వ సమూయేలు 7వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నలుదిట్లా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతని నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరం యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనింపి, నేను దేవదారుమాతో కట్టిన నగరం యందు వాసం చేస్తుండగా దేవుని మందసం డేరాలో నిలిచాడు. దేవుని మందసం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? తన నగరంలో ఉన్నప్పుడు, నలుదిట్లా నెమ్మది పొందినప్పుడు. సరే, నువ్వు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు 23వ కీర్తన అంటే మీరు అనొచ్చు, దావీదు గొర్రెలు కాసుకున్నప్పుడు రాసేయడేమోండి, యెహోవా నాకు కాపురం అంటున్నాడు కదా, బహుశా గొర్రెలు అక్కడ పచ్చికలో మేస్తా ఉంటే దావీదు ఏ చెట్టు కింద కూర్చుని రాశాడు, అతనికి నీడ లేదు, ఏమీ లేదు, కాబట్టి మందిలో ఉంటాను అంటున్నాడు అని అనుకోవచ్చు. సరే, 27వ కీర్తనలో యెహోవా చిరకాలము దేవుని మందిరంలో అంటున్నాడు. సరే, ఇప్పుడు అది కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. మరి 3వ సందర్భంలో 2వ సమూయేలు 7వ అధ్యాయంలో చూస్తే
రెండో వచ్చిన ఏమంటున్నాడు, నేనేమో దేవదారం వాళ్ళతో కట్టుకున్న మందిరంలో ఇంట్లో ఉంటున్నాను, మందసం ఎక్కడుందంట, గుడారాల్లో ఉందంటున్నాడు. అంటే దావీదు ఎక్కడున్నప్పటికీ చెట్టు కింద ఉన్నాయి, గొర్రెలు కాసుకున్నాయి, యుద్ధాలు ఉన్నాయి, మందసం తీసుకొచ్చినప్పుడు డ్యాన్స్ చేసాడండి. మేకాలేమో హేళన చేసింది. దావీదేమి ఫీల్ అవ్వలేదు దానికి, ఏం పర్వాలేదు, ఇంకా నువ్వు నన్ను తప్పుగా చూసినా ఏం పర్లేదు అన్నాడు. నేను ఇంకా అల్పుడే ఉంటాను అన్నాడు. చూసారా, అంటే ఏమి సిగ్గుపడలేదు, నా దేవుడు నన్ను రక్షించాడు, ఆయన బట్టి నేను అతిశయిస్తాను. అది దావీదు యొక్క ఉద్దేశం. దావీదు ఉద్దేశం ఏంటంటే ఎల్లప్పుడూ మందిరం మీదే దృష్టి. అందుకనే దావీదుకి ఇవ్వబడినటువంటి ఆ టైటిల్ తెలుసు కదా మీరు, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు దావీదు. అది అంటే దావీదు మనసు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండేదంటే దేవుని మందిరం మీద ఉండేది. నీటిని గురించి ఆసక్తి నన్ను భక్షించు, లేకపోతే యెహోవా మందిరం వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి. దేవుని మందిరము దేవుడు, దీని గురించే అతని ఆశ, అతని కోరిక, అతని మక్కువ అంతా కూడా ఎవరంటే దేవుడి మీదే ఉండేది. దావీదు యొక్క హృదయం ఎవరి మీద ఉందంటే దేవుని ఇంటి మీద, లేక దేవుని మీద ఉంది. మన హృదయం మరి ఎక్కడుంది, మన హృదయం ఎక్కడుందో అనేది మనం ఆలోచించుకోవాలి. దావీదు హృదయం వల్లే మన హృదయం కూడా. మనము తక్కువలో ఉన్నా, ఎక్కువలో ఉన్నా, లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, యోబు అంతే కదా, ఈ విషయంలో నోటి మాటతో నేను పాపం చేయలేదండి యోబు. మొదటి అధ్యాయం చివరి వచ్చిన కదా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామం స్తుతికలుగా అన్నాడు. ఉన్నప్పుడు స్తుతించాడు, లేనప్పుడు కూడా స్తుతించాడు. చూసారు ఎంత గొప్ప సంగతో. అంటే యోబు హృదయం కూడా ఎక్కడుందంటే, కొంతమంది భక్తుల హృదయాలు బైబిల్లో రాయించి పెట్టాడు దేవుడు. వాళ్ళ హృదయాలు ఎక్కడున్నాయంటే దేవుడి మీద ఉన్నాయి. మన హృదయం కూడా ఎక్కడ ఉండాలి, దేవుడి మీద ఉండాలి. చూడండి, రోజంతా కరెంట్ ఉంటుంది, కరెంట్ పోయింది అనుకోండి, 90% ఏమనుకుంటారు చెప్పండి, అబ్బా మంచి సీరియల్ టైంలో కరెంట్ తీసేసాడు అనుకుంటారు, లేకపోతే కరెంట్ తిట్టుకుంటారు. మధ్యరాత్రి కరెంట్ పోయింది అనుకోండి, దోమలు గుర్తుంటాయి, దోమతం లేదు అనుకోండి, మనం తిట్టుకుంటాం కదా, అరే 20 గంటల కరెంట్ ఇచ్చాడు, వాడికి ఏ ప్రాబ్లం వచ్చిందో అని ఆలోచించేవాడు. జనరల్ గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎవరుంటారు, ఉండరు. ఆ అరగంట లేదా ఒక గంట వాడు తీసేసినందుకు నానా బాధలు పడుతున్నాం. సంగతి ఏంటంటే దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, ఎన్నో మేలు మనం అనిపిస్తాము. కొంచెం కష్టం రాగానే, కొంచెం నష్టం రాగానే మనం ఏంటంటే ఏదో దేవుడి కంటే మనమే పెద్ద న్యాయాధిపతులు అయినట్టు దేవుడికి తీర్పు తెచ్చేస్తాం మనం. దేవుడు చుట్టదా ఏంటి, దేవుడు ఏం చేశాడు, నాకు ఈ కష్టం ఏంటి, ఎన్ని మాటలు వస్తాయో మనలో నుంచి కదా. సంగతి ఏంటంటే అలా ఉండకూడదు. యోబు అన్నాడు కదా, దేవుని వల్ల మేలు అనుభవించడమా, కీడు అనుభవింపతగదా. కీడు అనుభవించడానికి మనం యోగ్యులం కదా, ఎంతైనా యోగ్యులం. మనం మేలు అనుభవించడానికి యోగ్యులమా ఏంటి, కాదు. దేవుని ఒక వాక్యంలో ఉంది కదా, ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ఎవడు నిలవగలడు. దేవుడు కనుక మనలో తప్పులు ఎన్నాలని చూస్తే, దోషాలు కనుక దేవుడు కౌంట్ చేయడం చూస్తే మనలో మనం నిలవలేము. అసలు భూమి మీద ఎవడో నిలబడలేడు. ఎవడో యోగులు అంటాడు నిలబడతాడు, యోసేపు అంటాడు, యోగులు అంటాడు, దానియేలు అంటాడు. చాలా తక్కువ మంది నిలబడతారు. మిగతా వాళ్ళందరూ బోల్డు తప్పులు ఉంటాయి మనలో, మనకు తెలుసు కదా. సంగతి ఏంటంటే దావీదు యొక్క హృదయం ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. మొదటిది, యవనుడు ఎవరంటే రక్షించబడిన యవనస్తుడు. రెండవది, ఈ యవనుడి యొక్క హృదయం ఎక్కడుందంటే శరీరాస్తుల మీద, కోరికల మీద, వీటి మీద కాదు, ఆస్తి మీద, అంతస్తు మీద కాదు, వాటి మీద కాదు. మనసు దేని మీద పెట్టుకున్నాడంటే దేవుని మందిరం మీద పెట్టుకున్నాడు. దేవుని మందిరం మీద పెట్టుకుంటే వర్ధిల్లుతాం మనం. అది మూడవది, దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే 1వ సమూయేలులోనే చూస్తున్నామని 17వ అధ్యాయం. యవనస్తుడైన దావీదు జీవితం 1వ సమూయేలు 17:20. దావీదు ఉదయం లేచి ఒక కాపరి గొర్రెలను అప్పగించి. దావీదు ఉదయం లేచాడంట, ఆ నాన్నగారు ఏమో యుద్ధానికి వెళ్ళిపోమన్నాడు కదా. యుద్ధానికి వెళ్ళిపోమంటే వెంటనే మంచి బట్టలు వేసుకుని, అయ్యేసుకుని ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలా, మంచి షూ వేసుకోవాలా, ఇవన్నీ ఆలోచించుకోవట్లేదు. ఉదయం లేచి ముందు ఏం చేస్తాడంటే కాపరికి తన గొర్రెలను అప్పచెప్తాడు. గొర్రెల్ని మరి కొండకు తీసుకెళ్ళాలి, లేకపోతే మేత భూమికి తీసుకెళ్ళాలి, పచ్చిగల చోట్లకి తీసుకెళ్ళాలి. ఆ కాపరి ఎవడు మంచివాడో చూసుకుని ఆడికి గొర్రెలన్నీ అప్పచెప్పి అప్పుడు వచ్చి ప్రయాణం చేశాడు దావీదు కదా. ఇది మనకు పెద్ద పాఠం, యవనస్తులకి మనం నేర్చుకోవాల్సి. జనరల్ గా మనం మేము కూడా చిన్నప్పుడు యోహాన్ గారు ఏదైనా సేవకి వెళ్దాం రమ్మన్నారు, లేకపోతే శేతంకులు గారు అడిగేద్దాం, మనం మీటింగ్కి వెళ్దాం రండి, సువార్తకి వెళ్దాం రండి, పుస్తకాలు గిస్తకాలన్నీ పక్కన పడి వెళ్ళిపోతాం, మరి చదివేవారు చదువుతారు. అంటే బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్. ఒక పక్కన చదువు. చూడండి, దేవుడు అన్ని రెండు రెండు ఇచ్చాడు మనకు. 2 కళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు కదా. నాలుగు ఒకటే ఉందంటే 4 ఉంది, 100 ఉంది కదా, అది 2 అలా కౌంట్ చేసుకోవచ్చు. అంటే సంగతి ఏంటంటే 2 ఎందుకు ఇచ్చాడు, 2 అనేది సహవాసానికి గుర్తు. లేకపోతే ఈ 2 అనేది అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి, గొప్ప లాభసాధనమే. అంటే కరెక్ట్ గా ఉండాలి. అంటే రైల్వే ట్రాక్, రైలు 2 పట్టాల మీద వెళ్తుంది కదా. ఒకటేమో దేవుని యొక్క వాక్యం, లేకపోతే పరిశుద్ధత, దేవుని మందిరం. ఇంకోటేమో మన బాధ్యత. మన బాధ్యత ఏంటి, మెయిన్ మన మోటో ఏంటి, ఒక స్టూడెంట్ గా జనరల్గా యవనస్తులు అంటే మీరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటున్నాను. యవనస్తులకు ఉన్న ప్రాముఖ్యమైన పని తల్లిదండ్రులకు సహాయం చేయాలి, మందిలో పని చేయాలి, మన చదువు కూడా చదువు.
రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ లో. మందిరాన్ని విడిచిపెట్టకూడదు, చదువుని నెగ్లెక్ట్. అది అది ఖచ్చితంగా ఉండాలి. మీ సందీప్ గురించి కూడా మీకు సందీప్ చెప్పాడో లేదో తెలియదు కానీ, సందీప్ గురించి ఆ శ్రీకాకుళం అక్కడ నేను రాజ్యం అక్కడ ఉన్నప్పుడు కూడా స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళా. అక్కడ ఎస్కాట్ నుంచి వెళ్ళేవాడిని 1-2 సార్లు వాళ్ళు పిలిస్తే. ఆ రాజాం వెళ్ళాను. సందీప్ కూడా ఆయనలు చేశాడు కదా. అందులో ఒక ఆయన అప్పుడు కలిసినప్పుడు చెప్పాడు, సువార్త సేవకు వచ్చేవాడు, బాగా చదువుకునేవాడు, చాలా డిసిప్లిన్ గా ఉండేవాడు. తన గురించి తను ఎలాగో చెప్పుకోడు, నాకు తెలిసి చెప్పుకున్నాడు అనుకుంటున్నాను. సంగతి ఏంటంటే అటు దేవుని పరిచయంలో వాడబడేవాడు గొప్పగా, అట్ ద సేమ్ టైం తన చదువు కూడా. మరి డాక్టర్ అంటే ఊరికే తినేసి పడుకుంటే డాక్టర్ అయిపోతారా ఏంటి? అలా అవ్వరు. నెగ్లెక్ట్ చేయలేదు చదువు. చాలా మందిలో ఏంటంటే కాన్సెప్ట్, మనం చదువుకుంటే చాలు ఏదో రకంగా బతికేద్దాం. ఏదో రకంగా బతికేయడానికి యేసుప్రభుని నమ్ముకోలేదండి మనం. ఏదో రకంగా బతికేయడానికి యేసుప్రభు ఎందుకు? సంసోను కూడా అదే అనుకున్నాడు. చూడండి ఆ మాట, చాలా మంచి మాట రాయబడింది బైబిల్లో. సంసోను అనుకున్నాడంట, ఏమనుకున్నాడు సంసోను? ఏదో రకంగా సత్యవలే అనుకున్నాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 17వ వచనం చివరి భాగం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 17వ వచనం చివరి భాగం. నా బలము నాలో నుండి తెలిగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. సామాన్యమైన ఇతర మనుషుల వలె అంటే లైక్ అన్ ఆర్డినరీ పీపుల్. ఆర్డినరీగా ఉండడానికి దేవుడిని ఏర్పరచుకోలేదు. జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్ళడానికి కాదు. అంటే వెళ్ళకూడదా? అవసరం వస్తే వెళ్ళాలి ఏదైనా కానీ. అది వేరే కాన్సెప్ట్. అంటే ఒక కాన్సెప్ట్ లో చెప్తున్నాను నేను. వాక్యాన్ని చాలా యాంగిల్స్ లో అర్థం చేసుకోవచ్చు. అంటే నువ్వు దేవుడిని తలగా చేయాలనుకుంటున్నాడు, ఎందుకని తోకగా ఉండాలనుకుంటున్నావు? దేవుడిని తలగా చేయడం తలగానే ఉండడానికి ప్రయత్నించి, ఎందుకు తోక ఎందుకు నీకు? ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఆ దీవులన్నీ ఉన్నాయి కదా. అందులో మీరు నా మాట శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించాలని చేస్తే ఏం చేస్తాను? భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే వాళ్ళు హెచ్చిస్తాను. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. అనేక జనాలు వెళ్తావు కానీ ఏడవు. అంటే సంగతి ఏంటంటే మనం గనులుగా చేయాలని దేవుని యొక్క కోరిక. అది ఎలా సాధ్యమవుతుంది? కాపీ కొడితేనా? చూసి రాసేస్తానా? కాదు. ఇందాక నిసి పాట పాడింది కదా, నిసి ఏం ప్రార్థన చేసుకునేది అంటే గొప్పగాని కాదు. కొన్ని సంగతులు మనకు తెలియాలి కదా. అది 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేసింది సార్? ప్రభా నా దగ్గర నా పక్కన ఇటు అటు కానీ ఎవరు కాపీ కొట్టేవాళ్ళు ఉండకూడదు. నేను ఎవరిని అడగను, ఎవరికి నేను చూపించను, నన్ను కూడా ఎవరిని చూపించమనుకోడు. రెండో పాయింట్, ఇన్విజిలేటర్ కూడా టఫ్ ఇన్విజిలేటర్ పడాలి. స్ట్రిక్ట్ గా ఒకటి ఇన్విజిలేటర్ పంపించు ప్రభు. ఇది దాని ప్రార్థన. అదేంటి అలా ప్రార్థన చేస్తావు అంటే నేను కూడా టీచర్ గా చేశాను కదా. ఎవరన్నా పోలే తెలిసిన బిట్టి ఏదో చెప్తే రాసుకోవచ్చు కదా. నాకు అలా ఇష్టం లేదు, నాకు వద్దా. పోలే ఏమో దేవుడి దీంతో మాట్లాడి నాకెందుకు లేదు అంటే చూసారా, నేనన్నా ఏదన్నా కొంచెం కలిపేయడానికి, కలుషితం చేసేయడానికి ప్రయత్నించాను. కానీ అది అలాగా అంటే ప్రతి మనిషిలో కొన్ని ఉంటాయి కదా పాజిటివ్స్. ఇంటర్మీడియట్ లో కూడా అంతే. అలాగే ప్రార్థన చేసుకోలేదు. కష్టపడి చదువుకుంది. అంటే రాత్రి ఒక్కొక్కసారి 2 వరకు 3 వరకు కూడా చదివి వికారం వచ్చేసేది. అయినా సరే అంటే దాన్ని చదివితే త్వరగా మర్చిపోయేది. అంత బేసికల్ గా కష్టపడే స్వభావాన్ని దేవుడు తన కృపను బట్టి ఇచ్చాడు. అంతేగాని ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అయితే కాదు. ఏ 10,000 20,000 ర్యాంక్ వద్దు అనుకున్నాం, దేవుడు అయితే ఏదో 7,000 ర్యాంక్ ఇచ్చాడు. సంగతి ఏంటంటే దేని గురించి చూస్తున్నాం? బాధ్యత గురించి చూస్తున్నాం. ఉదయాన్నే లేచి కాపరికి గొర్రెలు అప్పగించి, దట్ షోస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క నమ్మకత్వం, బాధ్యత. తను ఏంటంటే గొర్రెలు కాపరి. తన కాపరి కాబట్టి ముందు తన గొర్రెలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ గొర్రెలను అప్పచెప్పి అప్పుడు వెళ్ళాడు వాళ్ళ నాన్నగారు చెప్పిన పనికి, అన్నల దగ్గర. అన్నలు చూసి రమ్మన్నాడు కదా. మనం ఏంటంటే అలా చేయం. మనం ఇప్పుడు బంధువులు ఇంటికి వెళ్ళిపోవాలి, అదే పెళ్లికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. చదువు సంక్రాంతి పోద్ది అంతే. 6 రోజులు 5 రోజులు 6 రోజులు 8 రోజులు పోయినా పర్వాలా, చదివా లేకపోతే లేదు. నెగ్లిజెన్స్ కి పనిష్మెంట్ ఉంటుంది. ఇగ్నోరెన్స్ కి, తెలియక చేసినా కూడా దెబ్బలు తగులుతాయని ఉంది దేవుని వాక్యంలో. తెలిసి చేస్తే తప్పిదమునికై తెలిసి చేసినప్పుడు ఎక్కువ దెబ్బలు తగులుతాయి. తెలియక చేసినా కూడా దెబ్బలు అనేది కంపల్సరీ. మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోం కదా. మెట్టుకు దేవుడు క్షమిస్తాడు, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు క్షమించడం కాదు, పాపం చేస్తే క్షమిస్తాడు, కానీ శిక్ష అనేది తప్పదు. రక్షింపబడిన తర్వాత దేవుడు మన పనిష్మెంట్కి ఏంటంటే శిక్ష అనేది వస్తుంది. రక్షణ పొందకముందు వేరే, రక్షింపబడిన తర్వాత ఏంటంటే భయంతో వణుకుతో ఈ రక్షణని కొనసాగింపజేసుకోవాలి. మెట్టుకు దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం ఉంది. ఆ గొర్రెల్ని వదిలేసి పోలేదు. ఎక్కడ పడతాను, ఏం పర్లేదు ఈ రోజుకి అలా ఉంచేస్తాను, కట్టేసి ఉంచేస్తాను, రోజు తీసుకెళ్తాను కదా, ఈ రోజు వెళ్ళకపోతే ఏంటి అనుకోలేదు. అలా అనుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన పని, తల్లిదండ్రులు సాయం చేయడం అయితేనేమి, చదువుకోవడం అయితేనేమి, లేకపోతే మందిరంలో అయితేనేమి కష్టపడి మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు అలాగే చేశాడు కదా. 30 సంవత్సరాల వరకు ఆయన ఏంటంటే నేను ఆ తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా అన్నాడు కానీ వెళ్ళిపోలేదు. తల్లిదండ్రులు వదిలేసి 30 సంవత్సరాల వరకు వాళ్ళకి తోడుగానే ఉన్నాడు, వాళ్ళకి లోబడి ఉన్నాడు. మనం ఆయనే మాదిరి మన కదా, బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుప్రభు తర్వాత ఎవరైనా ఆయన లోబడి ఉన్నాడు తల్లిదండ్రులకి. మనం కూడా ఏం చేయాలంటే లోబడి ఉండాలి వాళ్ళకి.
అదే రీతిగా మందిరంలో కూడా అన్ని పనులు మనం చేయాలి. మూడవది మన చదువు కూడా చదువుకోవాలి కష్టపడి. జయరాజ్ గారు అంతే, ఆయన కూడా మంచి ఎగ్జాంపుల్ కదా. కష్టపడి చదువుకునేవాడు, మందిలో చాప వేసేవాడు, ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడు. రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు మీటింగ్ కూడా వెళ్ళేవాడు అంట. మనం వెళ్తాం మీటింగ్కి, మనకి జయరాజ్ గారికి ఉన్న తేడా ఏంటి తెలుసా? మనం అన్ని మీటింగ్లకు వెళ్తాం, చదువు మాత్రం చదువు. అదే తేడా. అంటే మనం భక్తి పనులు అనుకుంటాం, పుట్టిదే ఆ భక్తి వేస్ట్ అది. అలా అలా నువ్వు మీటింగ్లకన్నా వెళ్ళిపోయి ప్రభా ఎగ్జామ్ లో ఫెయిల్ చేసుకునే నీకు వందనాలు అంటాం మనం. నిన్ను ఎవడు చదవద్దన్నాడు? నువ్వు కష్టపడి చదివితే దేవుడు నువ్వు చదువుకున్న దాన్ని ఆశీర్వదిస్తాడు. అది కష్టపడాలా, రిజల్ట్ అనేది దేవునికి అప్పచెప్పేయాలా. దేవుని చిత్తం ఎంత రంగిస్తే అంత. అది కానీ దేవుడు ఏం అన్యాయం చేయడు. మనం చదువుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, తల్లిదండ్రులకి. ఈ 3 పనులు మన నమ్మకత్వం. ఈ మూడిట్లో నమ్మకంగా ఉండాలి. అది ఎస్కేపింగ్ క్యారెక్టర్ ఉండకూడదు. అంటే మందిరంలో పని కానీ ఇంట్లో పని కానీ తప్పించుకునే స్వభావం ఉండకూడదు. అది బ్యాడ్ క్వాలిటీ, సాతాను లక్షణం. అది ఉండకూడదు. మెట్టుకు మొట్టమొదటిది యవనస్తుడైన దావీదు రక్షింపబడినవాడు. రెండవది యవనస్తుడైన దావీదు యొక్క హృదయం దేవుని మందిరం మీద ఉంది. మూడవది యవనస్తుడైన దావీదు యొక్క హృదయంలో ఏముందంటే దావీదులో నమ్మకత్వం అనేటువంటి లక్షణం ఉంది. ఫెయిత్ఫుల్నెస్ ఈ సో. నాలుగవ లక్షణం 1వ సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. 1వ సమూయేలు 17వ అధ్యాయంలోనే చూస్తున్నాం 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నువ్వు మీ దాసుడైన నా తండ్రి యొక్క గొర్రెలు కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెను విడిపించి అది నా మీదకి రాగా దాన్ని గడ్డ పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే దావీదు జీవితంలో ఇప్పుడు చాలా గొర్రెలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకుందాం. దావీదుకి 100 గొర్రెలకి తన కాపరి అని అనుకుంటే ఎన్ని గొర్రె పిల్లలు పట్టుకుపోతుంది సింహం? ఇక్కడ సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని 17వ అధ్యాయం 34 వచ్చి ఒక గొర్రె పిల్లలు తీసుకుపోతున్నాయి. ఏమండి నీకు 100 గొర్రెలు ఉన్నాయండి, ఒక గొర్రె పిల్ల పోతుంది అంటే 99 ఉన్నాయి కదా నీ దగ్గర. ఆ 99ని జాగ్రత్త చేసుకోవచ్చు కదా. సింహంతో నువ్వు ఎక్కడ కలబడతావు? ఎలుగుబంటితో ఎక్కడ కలబడతావు? అసలు కలబడ్డ మాట ఉంచు. ఇక్కడ రాయబడింది నేను దాన్ని తరిమి. ఎవరని తరుగుతున్నారు? జనరల్గా సింహం సంగతి పక్కనట్టండి. అసలు కుక్క మనం తరిగింది అనుకోండి, దానికి ఎదురు తిరిగి పోరాడతామని చెప్పండి. మనం పోరాడలేం. మీలో చాలా మంది బహుశా భయం లేదు తెలియదు, కానీ కొంతమందికి భయం ఉంటుంది. కుక్కను చూస్తేనే భయం ఉంటుంది. అదేమో అనక్కర్లేదు, దాన్ని చూస్తేనే భయం వస్తుంది. ఇంక దాన్ని ఎక్కడ చదువుతాం మనము? ఇక్కడ దావీదు సింహాన్ని చదువుతున్నాడు. అంటే దావీదు ఒక ధైర్యం చూడండి ఎట్లుందో. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, చాలా యాంగిల్స్ లో దీన్ని చెప్పొచ్చు, కానీ ఒక పాయింట్ చెప్తాను. దావీదు ఒక్క గొర్రె పిల్లను కూడా నష్టపోవడానికి లేకపోతే పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఏది పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఈ డజంట్ వాంట్ టు లూజ్ ఎనీథింగ్. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. యేసుప్రభువు వారు కూడా ఒక మాట అంటాడు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన యొక్క ప్రార్థన ఉంది కదా అధ్యాయంలో, నీవు నాకు ఇచ్చిన వారిలో నేను దేన్ని పోగొట్టు, నాశన పాత్రుడు తప్ప, అంటే ఒక ఇస్కరియోత తప్ప 12 మంది శిష్యులు ఇచ్చాడు తండ్రి తన కుమారుడికి యేసుప్రభువు వారికి. ఆయన ఆ 12 మందిలో ఎవరిని పోగొట్టుకోలేదు. అంటే ఒక్క యోధ ఎందుకంటే నాశన పుత్రుడు, వాడిని తీసేయండి. ఇంకా 11 మంది వాళ్ళని చిట్ట చివరి వరకు కూడా వాళ్ళు లోకంలో కలిసిపోయినా కూడా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు చేపలు పడ్డానికి. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? పిల్లలారా తిన్నాను, పిల్లలారా అంటున్నారు. నాలాంటి వాడు ఉంటే పిశాచులారా అందు నేను. ఎరా పేతురు నీకేమైంది? అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం ఉంది. ఏమయ్యా యోహాను, నా రొమ్మును అనుకున్నావు కదయా, రొమ్మును గుద్దేశావు, నన్ను కూడా మోసం చేసేసావు. పేతురు కంటే బుద్ధి లేదు, ఆడు దుడుకోడు, ఆడు కోప్పడేవాడు, త్వరగా మాట్లాడేసేవాడు, వెళ్ళిపోయేవాడు, మునిగేసేవాడు. ఆడు లోకంలో కలిసిపోతే నువ్వు లోకంలో కలిసిపోవడం ఏంటి? నువ్వు చెప్పాలి కదా ఆడికి. వీళ్ళిద్దరికంటే సీనియర్ యాకోబు. ఏమో యాకోబు నువ్వేంటి? నువ్వు అసలు మెయిన్ కదా. యాకోబు సంఘ పెద్ద, శిష్యులో యాకోబు పెద్ద. అందరూ మాట్లాడుతుంటే యాకోబు మాట్లాడాడు అపోస్తలుల కార్యాల్లో మీరు చూస్తే. యాకోబు నువ్వన్నా వీళ్ళిద్దరికి చెప్పాలి కదా. ఎవరికి చెప్పలేదు. ఒకటి వెంబడి ఒకరు అందరూ తోడేలు గుంపులాగా మొత్తం అందరూ కలిసి వెళ్ళిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు, నన్ను వదిలిపెట్టేశారు, చేసిన ఆశ్చర్యకార్యాలు మర్చిపోయారు. ఎన్ని మాట్లాడచ్చు? ఒక్క మాట కూడా. వాళ్ళందరినీ తిరిగి సమకూర్చాడు కదా. దేవుని ప్రేమ చాలా చాలా గొప్పది. మనం అలా ఉండలేం కదా. మనం లెఫ్ట్ హ్యాండ్ మెట్టుకు సంగతి ఏంటంటే, ఆయన మళ్ళా ప్రేమతోటి తిరిగి సమకూర్చాడు వాళ్ళందరినీ. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 17లో, నాకు అనుగ్రహించడంలో దేన్ని నేను పోగొట్టుకోలేదు. అది యవ్వనుడైన దావీదు యొక్క మనసు. 99 ఉన్నాయి కదా, సరిపోతాయి అనుకోవట్లేదు. ఆ పోయిన ఒక్క గొర్రె ఏదైతే సింహం పట్టుకుపోతుందో దాని వెనకాల పరిగెట్టి ఆ సింహాన్ని చీల్చి దాన్ని చంపేసి, అసలు మీరు ఆ వాక్యం ధ్యానిస్తే సింహాన్ని చీల్చి చంపడం ఏంటండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ట్రై చేయండి. అసలు కోడిని చీల్చగలరా? ఒక ట్రై చేయండి. కోడినే చీల్చలేం, మేకని చీల్చలేం, సింహాన్ని ఎక్కడ చీల్చుతూ ఉండాలి? సింహం ఎంత ఎత్తు ఉంటుంది, మనం ఎంత ఉంటాం? మనం దాని చేసి అంటే దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. మెట్టుకు సంగతి ఏంటంటే, అంటే దాంతో పోరాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టేయడానికి కూడా సిద్ధపడిపోయాడు వీడిని రక్షించడానికి.
అంటే ఆత్మీయంగా దీని యొక్క భావం ఏంటంటే, సాతాను అంటే గర్జించే సింహం. ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. వాడి నోట్లోనికి ఒక అవిశ్వాసి లేకపోతే ఒక సంఘంలోని విశ్వాసి జారిపోయి సాతానులోకి లేకపోతే లోకంలో కలిసిపోతాడు అనుకోండి, మనం ఏం చేయాలా? ఆడి నోట్లోంచి ఆడిని ఎలాగోలాగా మనం బయటికి తీసుకురావడానికి అవసరమైతే మనం ప్రాణం పెట్టేయాలా. మోషే అన్నాడు కదా, నా పేరు జీవగ్రంథంలో తీసేయి అన్నాడు. పౌలు అన్నాడు కదా, సాధ్యమైతే దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరుచున్నాను అన్నాడు. చూసారా? అంటే సంఘానికి వస్తున్నారు కొంతమంది, ఒకడు ఎవడన్నా జారిపోయాడు అనుకుందాం, ఒకడే జారిపోయాడు అనుకుందాం. ఈ సంఘానికి కొంతమంది వస్తున్నారు, ఒకడు జారిపోయాడు, లోకంలో గెలిచిపోయాడు. నీకు తెలిసింది ఆ విషయం. తెలిసినప్పుడు ఏం చేయాలంటే కంటిన్యూస్ గా మన ప్రయత్నం అనేది మనం చేస్తూ రావాలి. ఆడు లోకంలో జరిపినాడు మనం నాన్న మాటలు అంటాడు, లేకపోతే వాడు లోకంలో ఉన్నాడు కాబట్టి వంద అంటాడు. చేసుకోవడమే అంటే వెట్టుకాడి కోసం ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలా, ప్రభుని బతిమాలాలా. దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా. ఏదో వాడిని ఆశీర్వపత్రుడని దేవుడు స్టాంప్ వేసి వదిలేయండి, నో ప్రాబ్లం. కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే వాడిని ఏదో రకంగా తిరిగి సమకూర్చి మరలా వాడిని దేవుడి మార్గంలో తీసుకురాగలిగితే ఉండే సంతోషం అంతా ఎంతో గొప్ప సంతోషం. వాడి జీవితం బాగుపడుద్ది. వాడు కట్టబడతాడు. వాడి ద్వారా ఇంకా ప్రభు చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంది. మెట్టుకు దావీదు ఏంటంటే ఒక్కటి కూడా, దావీదు గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది ఇక్కడే 1 సమూయేలు 30వ అధ్యాయంలో చూస్తే, దావీదు యొక్క జీవితంలో 1 సమూయేలు 30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించాడు. సమస్తాన్ని రక్షించాడంట. ఏది తక్కువ కాలేదు, ఏది పోగొట్టుకోలేదు, మొత్తం అందరిని తెచ్చేసుకున్నాడు. మొత్తం నాశనం అయిపోయింది, స్మాష్ చేశారు పట్టణాన్ని. కుమార్తెని భార్యలు అందరినీ చెరలోకి తీసుకెళ్లిపోయారు. మొత్తం అందరినీ తిరిగి తెచ్చుకున్నాడు. సమస్తాన్ని రక్షించాడు, దోపుడు సొమ్మంతా తెచ్చుకున్నాడు, అందరికీ పంచాడు. ఇంకా అర్థమవుతుందా సంగతి ఏంటంటే ఏది పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. యేసుప్రభు వారు కూడా అంతే. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టారా, 12 గంపలు మిగిలినాయి. ఏం చేశాడు? అవి మిగిలిపోయినాయి. అందరూ తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ముక్కలు ఏది నష్టపడకుండా 12 గంపలు ఎత్తారంట. మన సమయం లేదు కనుక ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడు. మత్తయి 14:20, యోహాను 6:12. ఏమీ నష్టపడకుండా. అదేంటి మిగిలిపోయినాయి కదా ముక్కలు, అయ్యేది ఏం చేసుకుంటాం? ఇంకా దాని గురించి మనం ధ్యానించట్లేదు, కానీ నేను కూడా ధ్యానించలేదు దాని గురించి. అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఏ పాఠం నేర్పించాలనుకుంటున్నాడంటే మన జీవితం ఏది నష్టపోకూడదు. అంటే ఆత్మీయంగా ఎవరో నష్టపోకూడదు. ఇది శరీర సంబంధంగా కాదు. మన దగ్గర ఉన్నవారు లేకపోతే ఏదైనా కానీ మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన వారిలో మనం ఎవరిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయగలరు. ఒకవేళ సాతాను ఏంటంటే మింగేద్దామని చూస్తాడు, జాగ్రత్తలు చూస్తాడు. మళ్ళీ మనం కాపాడుకుంటూ ఉండాలి. వాళ్ళను కూడా మనం ఏం చేయాలి? దేవుడు మనకు అనుగ్రహించిన వారిని ఆత్మీయంగా పెంచి పోషించాలి. అది 4వ కారణం, నష్టపోవడానికి ఇష్టపడదు. 5వ కారణం చివరిగా చూస్తే 1 సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చినావే, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సన్నిధికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చాను. యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను, యుద్ధం యెహోవాదే అంటున్నాడు దావీదు. అంటే ఎవరిని ముందు పెట్టుకుంటున్నాడు? దేవుడు ముందు పెట్టుకుంటున్నాడు దావీదు. యుద్ధం చేయాల్సింది దావీదు కదా, దేవుడు ఎందుకు అయింది? దేవుడు యుద్ధం చేస్తాడు, ఇటు వచ్చి చేయడు కదా. మరి దావీదు చేయాలి కదా. నువ్వు కత్తి తీసుకొస్తున్నావు, ఇదిగో నేను రాయి తీసుకొస్తున్నాను అనొచ్చు కదా, అంటలేదు. దావీదు ఏమంటాడంటే యుద్ధం యెహోవాది, ద బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్. అదేంటి యుద్ధం చేసేది నువ్వు కదా, దేవుడు అంటే అవును దేవుడే. యోసేపుని అడిగారు ఆదికాండంలో 41వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడే ఫరోకు క్షేమకరం ఇచ్చు, నా వలన కాదు అన్నాడు. నా వలన కాదు, దేవుడే అన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే మర్మాలను బయలుపరిచే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. 28వ వచనం 30వ వచనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, అందరికంటే విశేషమైన జ్ఞానం ఉండటం వల్ల ఇది నాకు బయలుపరచబడలేదు అంటున్నాడు దానియేలు. ఏమంటే మీరు చెప్పండి, దానియేలుకి అందరికంటే విశేషమైన జ్ఞానం లేదా? ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానము సకశాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించాడు. దానియేలు మర్మాల్ని బయలుపరచుటకు సమర్థుడై ఉన్నాడు. లేకపోతే 10 అంతలు శ్రేష్ఠులు వీళ్ళు మిగతా వాళ్ళందరికంటే, సగును కంటే, గారడ విద్య గలవారికంటే. కానీ దానియేలు ఏమంటున్నాడు 2వ అధ్యాయం 28-30 వచనాల్లో, ఇతర మనుషుల కంటే విశేష జ్ఞానం ఉండటం వల్ల నాకు బయలుపరచబడలేదు. మర్మాల్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. తమరి ఆలోచనలో తమరు తెలుసుకునే నిమిత్తం ఇది బయలుపరచబడింది. తను తగ్గించుకుంటున్నాడు, దేవుని హెచ్చిస్తున్నాడు, దేవుని ముందు పెడుతున్నాడు. బాప్తిసం యోహాను అంటున్నాడు, ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది, ఆయన చెప్పుల వారు ఎప్పుడని కూడా నేను యోగ్యుని కాదు. పౌలు అంటున్నాడు గలతీ 2:20లో, నేను కాదు క్రీస్తే. సంగతి ఏంటంటే వాళ్ళు దాగి ఉన్నారు, క్రీస్తుని కనపరుస్తున్నారు, తమ జీవితాల్లో దేవుడిని కనపరుస్తూ ఉన్నారు. నిజమైన విశ్వాసం అదే చేస్తారు. నీ వల్ల అవుతుంది అంటే, నా వల్ల కాదండి, నేనెంత మాత్రం పోండి, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప అంటారు. సంగతి ఏంటంటే అంటే మన జీవితంలో వీ హ్యావ్ టు గివ్ ప్రీ ఎమినెన్స్ అండ్ ప్రీ ఎగ్జిస్టెన్స్ టు అవర్ గాడ్. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలా, దేవుడిని ముందుగా పెట్టుకోవాలా, దేవుడిని తలగా పెట్టుకోవాలా. దేవుని కృప వలన నేను ఏమైనానో దేవుని కృప వల్ల ఏమన్నాను. బాగా చెప్పారండి వాక్యం, నాదేముందండి దేవుని కృప.
లేదంటే మీ ప్రార్థన, అంతే. అది నిజం కూడా. ఒకటి దేవుని కృప, రెండవది ప్రార్థన. ఒకవేళ నేను బాగా చెప్పినా, బాగా చెప్పకపోయినా, నేనే కాదు ఎవరైనా కానీ, ఒక వ్యక్తి బాగా చెప్పాడు అంటే బేసికల్ గా 3 ఉంటాయి. అందులో ఫస్ట్ టాప్ మోస్ట్ గాడ్స్ గ్రేస్. రెండవది ఏంటంటే ఆ పరిశుద్ధి చేసే ప్రార్థన. మూడవది ఏంటంటే తన ప్రిపరేషన్. అది థర్డో, ఫోర్తో, ఫిఫ్తో ఇంకా మరి ఎన్నో ప్లేస్ నాకు తెలియదు కానీ మొత్తానికి అది. ఈ 2 అయితే కామన్. ఏ 2? దేవుని కృప అనేది, పరిశుద్ధుల యొక్క ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి లైఫ్ లో. అందుకనే దైవజనులు లేకపోతే భక్తి పరులందరూ అంటారు, మేము కాదు దేవుడే అంటాం. ఈ 5 లక్షణాలు దావీదు యొక్క జీవితంలో, ఎవరుడైనా దావీదు జీవితంలో మొదటి లక్షణం ఈ నన్ను రక్షించిన యెహోవా. ఈ యవనస్తుడు రక్షింపబడినటువంటి యవనస్తుడు. రెండవది, దావీదు యొక్క హృదయం దేవుని యొక్క మందిరం మీద ఉంది. మూడవది, డేవిడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దావీదు యొక్క నమ్మకత్వం. మనం కూడా మన చదువులో నమ్మకంగా, మన ఇంటిలో నమ్మకంగా, మన మందిరంలో నమ్మకంగా 3 విషయాల్లో కూడా నమ్మకం ఉండాలి. నాలుగవది, ఏది నష్టపోవడానికి దావీదు ఇష్టపడలేదు. చివరిగా ఐదవది, దేవుని ముందు పెట్టుకున్నాడు. తను తగ్గించుకున్నాడు. దేవుడి ఘనతని ఆపాదించాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించాడు. ప్రైజ్ ది లార్డ్.